కేంద్ర ప్రభుత్వము అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఉంది. ఎందుకంటే రాష్ట్రాలకు నిధులు ఇస్తే వాటన్నిటిని కూడా దారి మళ్లిస్తున్న విషయం ప్రజలకు అందరికీ తెలుసు. తెలంగాణలో ఎస్సీ ఎస్టీ విద్యార్థుల కోసం వాళ్ళ స్కాలర్షిప్స్ కోసం నిధులు ఇస్తే వాటిని దారి మళ్లించారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం నిధులు ఇస్తే వాటిని దారి మళ్లించారు. గ్రామ పంచాయతీలో ఇంటర్నల్ రోడ్స్ కోసము 14th ఫైనాన్స్ కమిషన్ ఆదేశాలతో నిధులు ఇస్తే ఆ డబ్బులను దారి మళ్లించారు. ఈరోజు మనరేగా నిధులు ఇస్తే గత ప్రభుత్వం ఎమ్మెల్యేలకు కోటాలు ఇచ్చి నీకు 2 కోట్లు, నీకు 5 కోట్లు, ఆయనకు 10 కోట్లు, ఈయనకు 50 కోట్లు అని చెప్పి ఎమ్మెల్యేలకు పంపిణీ చేసి మనరేగా నిధులు దుర్వినియోగం చేసినటువంటి చరిత్ర తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. అయినప్పటికీ సాధ్యమైనంత వరకు కేంద్ర ప్రభుత్వ పథకాలు నేరుగా కొన్ని అమలు చేయాలి. రాష్ట్రాలు ఆ నిధులు ఇస్తే దారి మళ్లిస్తూ ఉన్నారు. ఓట్ల కోసమే ఖర్చు పెడుతున్నారు తప్ప ప్రజల కోసం కానీ, మన పిల్లల భవిష్యత్తు కోసం కానీ, మౌలిక వసతుల కల్పన కోసం కానీ ఆ నిధులు ఖర్చు చేయడం లేదనే విషయంలో మరి చాలా రకాలుగా కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను నేరుగా అమలు చేస్తున్నటువంటి విషయాన్ని ఈరోజు మనవి చేస్తూ ఉన్నాను. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాల కోసం గత 10 సంవత్సరాలుగా 6 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ప్రతి న్యాయ పైసా లెక్క చెప్పగలుగుతాం దేనికి ఎంత ఇచ్చామో. అది అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వ పథకాలు కావచ్చు, కేంద్ర సంస్థల కోసం చేసినటువంటి ఖర్చు కావచ్చు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము అనేక రకాల వడ్డీ రాయితీలు ఇస్తుంది. ఆ రాయితీలను కూడా తెలంగాణ ప్రజలకే ఇస్తుంది. దాని మీద 7,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అదే కాకుండా ఈరోజు రైతులకు సంబంధించి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు నేరుగా అమలు చేస్తూ ఉన్నాం. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారము ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు, తెలంగాణకి ఏమీ ఇవ్వలేదంటున్నారు. చాలా స్పష్టంగా పొందుపరచడం జరిగింది. తెలంగాణ విభజన అంశాల్లో, ఆంధ్రప్రదేశ్ విభజన అంశాల్లో తెలంగాణకు రావాల్సినటువంటి అనేక రకాల కార్యక్రమాలు ఇప్పటికే అమలు చేశాం. అది రామగుండంలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు కావచ్చు, వరంగల్లో రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, అక్కడ మరి కేంద్ర ప్రభుత్వము దానికి సంబంధించి మరి అనేక రకాలుగా అక్కడ కోచ్ ఫ్యాక్టరీలు కానీ, కోచ్లు కానీ, వ్యాగన్స్ కానీ, రైల్ ఇంజన్స్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి శంకుస్థాపన చేశారు. మళ్ళీ ఇంకా మాకు కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడ అంటాడు ఆయన. నాకు విచిత్రంగా ఉన్నది. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, రైల్వేలో వ్యాగన్స్ ఫ్యాక్టరీ, రైల్వేకి సంబంధించినటువంటి ఇంజన్స్ ఫ్యాక్టరీ కాచిపేటకు వచ్చి 3,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. మరి ఇంకా కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడంటే ఎవరికి చెప్పాలో అర్థం కాదు. ఈరోజు ట్రైబల్ యూనివర్సిటీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ట్రైబల్ యూనివర్సిటీ మంజూరు అయిపోయింది, నిధులు ఇచ్చాము. ఇంకా ట్రైబల్ యూనివర్సిటీకి రావాల్సినటువంటి 150 ఎకరాలు ఆ ప్రభుత్వం ఇవ్వలేదు, ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా టెంపరరీ క్యాంపస్ ఓపెన్ చేసి కేసీఆర్ మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులతో కలిసి నేను స్వయంగా టెంపరరీ క్యాంపస్ను మరి ప్రారంభించడం జరిగింది, స్వయంగా ములుగులో వెళ్ళి. ఇంకా ట్రైబల్ యూనివర్సిటీ ఎక్కడ అంటాడు. నిధులు 900 కోట్ల రూపాయలు మంజూరు చేశాం. ఈరోజు అంతేకాదు, జిఎస్టీ నష్టపరిహారం కింద సుమారు 7,000 కోట్లు ఇవ్వడం జరిగింది. విభజన చట్టంలో ఉన్నటువంటి అందించినటువంటి స్పెషల్ ప్యాకేజీ 2,250 కోట్లు. అదేవిధంగా జాతీయ రహదారుల నిర్మాణం కోసం 1,10,000 కోట్లు, 3 కొత్త రైల్వే స్టేషన్లు, 10 రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుల బ్రిడ్జెస్ కోసం కేంద్ర ప్రభుత్వము మరి ఆల్మోస్ట్ ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ కోసం కావచ్చు సుమారు 50,000 కోట్లకు పైగా ఖర్చు చేయడం జరిగింది. కొన్ని ప్రాజెక్టులు ఖర్చు చేయబోతున్నాం. ఇంకా
ఒక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కోసం 719 కోట్లు, కాచిగూడ రైల్వే స్టేషన్ కోసము, మరి నాంపల్లి రైల్వే స్టేషన్ కోసము 327 కోట్లు, చెర్లపల్లి న్యూ రైల్వే స్టేషన్ ఇప్పటికే పూర్తి అయిపోయింది 250 కోట్లు, రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏదైతే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, రైల్వే వ్యాగన్ కావచ్చు, రైల్వే ఇంజన్ల కోసం కానీ 521 కోట్ల రూపాయలు మంజూరుతో భూమి పూజ చేశాము. పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. ఒకసారి వరంగల్కి వెళ్ళినప్పుడు చూస్తే తెలుస్తుంది. అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్టు 40 ఆదర్శ రైల్వే స్టేషన్లు అది జరుగుతూ ఉన్నాయి. రామగుండం ఎన్టీపీసీ ఆధ్వర్యంలో మరి 1600 మెగావాట్ల పవర్ ప్లాంట్ 10,998 కోట్ల రూపాయలు ఖర్చు చేశాము. అది తెలంగాణ ప్రజలకు డెడికేట్ కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు సాగునీటి ప్రాజెక్టులు 11 సాగునీటి ప్రాజెక్టులు ఏవైతే అరొకర నిధులతో ఆగిపోయినాయో వాటిని పూర్తి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వము 1,248 కోట్ల రూపాయలు ఇచ్చి ఆ 11 సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు ఆయిల్ కంపెనీకి సంబంధించినటువంటి పెట్టుబడులు ఏంటంటే గ్యాస్ సరఫరా కోసం కానీ తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించినటువంటి సరఫరాల కోసము సుమారు 4,154 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ కింద నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ కింద సుమారు 3,258 కోట్ల రూపాయలు గత 10 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. ఇంకా చాలా చిన్నవి అవన్నీ చెప్పడం లేదు నేను. అమృత్ పథకం కింద 2,780 కోట్ల రూపాయలు. అదేవిధంగా గ్రామ పంచాయతీలకు 14 ఆర్థిక సంఘం కింద 5,375 కోట్లు. అదేవిధంగా పట్టణ మున్సిపాలిటీలకు సుమారు 3,400 కోట్లు. ఇది లాస్ట్ ఇయర్ అకౌంట్ ఇదంతా. అదేవిధంగా గ్రామీణ స్థానిక సంస్థలకు 15వ ఆర్థిక సంఘ నిధుల ప్రకారం 7,200 కోట్లు. మున్సిపాలిటీలకు 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు 3,682 కోట్లు. జలజీవన్ మిషన్ కింద 1,588 కోట్లు. ప్రధానమంత్రి సడక్ యోజన కింద 1,196 కోట్లు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వ్యక్తిగత రుణాల కోసం ఈరోజు 1,428 కోట్లు. అదేవిధంగా ఏదైతే పేద ప్రజలకు ప్రతి నెల 5 కేజీల చొప్పున బియ్యం ఇస్తున్నామో ఉచితంగా పేదవాళ్ళ కోసము 27,612 కోట్ల రూపాయలు పేద ప్రజల కోసం ఉచితంగా బియ్యం అందిస్తూ ఉన్నాం. కిసాన్ సన్మాన్ నిధి సుమారు 40 లక్షల మంది రైతులకు 13 విడతల్లో 4 నెలలకు 2,000 చొప్పున, సంవత్సరానికి 6,000 చొప్పున మరి కేంద్ర ప్రభుత్వం సుమారు 11,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది ఇప్పటి వరకు. అంతేకాకుండా మరి ఈరోజు సాయిల్ హెల్త్ కార్డ్ కోసం కావచ్చు, రామగుండంలో యూరియా పరిశ్రమ కోసం 6,338 కోట్లు ఖర్చు చేశాము. ఆ పరిశ్రమ కూడా ప్రారంభించాము. ఆ పరిశ్రమ ప్రారంభించడానికి ప్రధానమంత్రి గారు స్వయంగా రామగుండం వస్తే మన ముఖ్యమంత్రి గారికి అప్పుడు సమయం లేకపోయింది. స్వచ్ఛ భారత్ కింద 31 లక్షల టాయిలెట్లు పేద ప్రజలకు కట్టివ్వడం జరిగింది. 3,744 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. ఎయిమ్స్ హాస్పిటల్ బీబీ నగర్లో ఇప్పటికే పూర్తి అయిపోతే బిల్డింగ్ ఆల్మోస్ట్ పూర్తి కావస్తున్నది. దానికి ఇప్పటికే 1,366 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేయడం జరిగింది. అంతేకాకుండా ఏఎస్ఐ మెడికల్ కాలేజ్ 1,438 కోట్ల రూపాయలతోటి ఏఎస్ఐ మెడికల్ కాలేజ్ నిర్మాణం చేశాము. అడ్మిషన్ జరుగుతూ ఉన్నాయి. అద్భుతంగా థర్డ్ ఇయర్ కూడా పూర్తయిపోయింది. ఏఎస్ఐ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సుమారు 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏఎస్ఐ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టడం జరిగింది. అదేవిధంగా వెల్నెస్ సెంటర్స్ మరి ఈరోజు 901 కోట్ల రూపాయలతోటి వెల్నెస్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. క్రిటికల్ కేర్ సెంటర్స్ కోసం 576 కోట్ల రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా హెల్త్ కోసం నేషనల్ హెల్త్ మిషన్ కార్యక్రమం కింద
మరి 9 సంవత్సరాలు ఇంకా 10th ఇయర్ నా దగ్గర లేదు, సుమారు 6,000 కోట్ల రూపాయలు నేషనల్ హెల్త్ మిషన్ కింద తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. ఆయుష్మాన్ భారత్ ప్రతి పేదవాడికి సంవత్సరానికి 5 లక్షల రూపాయల విలువైనటువంటి వైద్యం అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉంది. అది ఎప్పుడు ఆ విషయం మాట్లాడరు వీళ్ళు. కరోనా సమయంలో మరి కేంద్ర ప్రభుత్వము అందించినటువంటి అనేక రకాల సహాయం 5,442 కోట్ల రూపాయలు కోవిడ్ సంబంధంలో కావచ్చు, వ్యాక్సిన్ మీద 2,000 కోట్ల రూపాయలు కావచ్చు, అదేవిధంగా మనరేగా కింద సుమారు 30,000 కోట్ల రూపాయలు కావచ్చు, అదేవిధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మీద ఇస్తున్నటువంటి వడ్డీ నేరుగా కేంద్ర ప్రభుత్వం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇస్తుంది, దాని మీద కూడా 400 కోట్ల రూపాయలు కావచ్చు. ఎల్పిజి కొన్ని వర్గాలకు ఎల్పిజి సబ్సిడీ అందిస్తాం మేము, దాని మీద కూడా 5,859 కోట్ల రూపాయలు. అదే కాకుండా సమగ్ర శిక్షా అభియాన్ కింద ఈరోజు 3,165 కోట్లు. అదే కాకుండా మరి ఈరోజు మనము ఈరోజు ఐఐటి హైదరాబాద్ నిర్మాణం చేయడం జరిగిందో దానికి 2,048 కోట్ల రూపాయలు ఐఐటి కోసం కూడా ఖర్చు చేయడం జరిగింది. 3 కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి కేంద్రంలో, దానికోసం కూడా 4,507 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. నవోదయ విద్యా సంస్థల కోసం 1,350 కోట్లను ఇవ్వడం జరిగింది. ఈ రకంగా మరి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాల కోసం నా దగ్గర చిన్న చిన్న అమౌంట్స్ చెప్పడం లేదు. ఇంతకుముందు చెప్పినప్పుడు ట్రైబల్ యూనివర్సిటీ కోసం 900 కోట్లు, ఎస్సీ వెల్ఫేర్ కింద మరి 1,307 కోట్ల రూపాయలు, మరి అదే కాకుండా ప్రధానమంత్రి జన వికాస్ కార్యక్రమం కింద 91 వివిధ ప్రాజెక్టులు 30 లక్షల మంది మైనార్టీ విద్యార్థులకు అందించినటువంటి స్కాలర్షిప్స్ 1,151 కోట్ల రూపాయలు. అదే కాకుండా సైన్స్ సిటీ కోసము 232 కోట్ల రూపాయలు, అదేవిధంగా టూరిజం కింద ఆల్మోస్ట్ 500 కోట్ల రూపాయలు. అదే కాకుండా ఈరోజు డిఫెన్స్ యాక్టివిటీ కోసం కూడా 1,14,976 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఈ రకంగా నేను మరి మిగతా విషయాలు ఇంకా చాలా డీటెయిల్గా నా దగ్గరకు ఉంది. ఈరోజు మనవి చేస్తా ఉన్నాను, ఈరోజు కేసీఆర్ బాటలోనే ఏదైతే కుర్చీ కంటే తన అహంకారమే ముఖ్యము అనే విధంగా రాష్ట్ర ప్రయోజనాల కంటే మరి ఏ రకంగానైతే రాజకీయాలు ముఖ్యమనే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరం, తెలంగాణ ప్రజలు చేసుకున్నటువంటి దురదృష్టకరం. కేసీఆర్ ఏ రకంగానైతే వ్యవహరించారో ఈనాటి ముఖ్యమంత్రి కూడా అదే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. తన తప్పిదాలు, తన వైఫల్యాలు, తమ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా చేయలేని చేతగానితనంతో ఈరోజు తన వైఫల్యాలను, తమ బాధ్యతలను కేంద్రం మీద రుద్దేటువంటి ప్రయత్నము ఈరోజు మరి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గతంలో కేసీఆర్ ఏ రకంగా ఉందో ఈరోజు అదే విధంగా కనిపిస్తూ ఉన్నది. ఈరోజు మనం చేస్తూ ఉన్నాను, నేను చాలాసార్లు ఢిల్లీకి వచ్చాను, కలిశానన్నాడు. చాలాసార్లు వచ్చారు. కేంద్రాన్ని కలవడానికంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ కుటుంబాన్ని కలవడం కోసం ఎక్కువసార్లు వచ్చాడు. కేంద్ర ప్రభుత్వాన్ని కలవడం కంటే ఎక్కువ ఈరోజు కేంద్ర కాంగ్రెస్ పార్టీకి మరి అందించడం కోసం చాలాసార్లు వచ్చాడన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఈరోజు రైతుల కోసం ప్రతి ఎకరానికి ఎకరం ఉన్నటువంటి ఒక రైతుకు 10 ఎకరాలు ఉంటే 10,000 × 18,000, ఒక ఎకరం ఉంటే 18,000 చొప్పున ఈరోజు 60 లక్షల మంది తెలంగాణ రైతులకు ఈరోజు కేంద్ర ప్రభుత్వము మరి నేరుగా సబ్సిడీలు అందిస్తూ ఉన్నది. అంతేకాకుండా ఈరోజు రైతులు ఉత్పత్తి చేసినటువంటి రైతు ఉత్పత్తుల కోసం 20 లక్షల మంది తెలంగాణ రైతుల కోసం ఈరోజు 26,000 కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి ఖర్చు చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు కేంద్రం ఇచ్చేటువంటి పథకాల లాభం తెలంగాణ ప్రజలకు దక్కడం లేదని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈరోజు 5 కేజీల బియ్యం పొందుతున్నటువంటి పేదలు తెలంగాణ ప్రజలు కాదా? 1,10,000 కోట్లతో నిర్మాణం చేసినటువంటి సుమారు 32 జిల్లాలకు అనుసంధానం చేసినటువంటి జాతీయ రహదారులు తెలంగాణ ప్రజలు ఉపయోగించుకోవడం లేదా? ఈరోజు గ్రామ పంచాయతీలకు ఇస్తున్నటువంటి నేరుగా నిధులు అది తెలంగాణ గ్రామ ప్రజలు కాదా? ఆ గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళు. ఈరోజు ఏదైతే బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశామో అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నది తెలంగాణ ప్రజలు కాదా? ఈరోజు అనేక రకాల కేంద్ర
వైద్య శాఖ తరఫున మినిస్ట్రీ తరఫున అందిస్తున్నటువంటి సహకారంలో ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి వాళ్ళు తెలంగాణ ప్రజలు కాదా? ఆయుష్మాన్ భారత్ కింద ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి వాళ్ళందరూ కూడా తెలంగాణ ప్రజలు కాదా? ఈరోజు ఖచ్చితంగా ఈరోజు అనేక రకాలుగా మేము వికసిత్ భారత్ పేరుతోటే నిన్నటి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. మేము మీలాగా మాటలొకటి కోటలొకటి కాదు, 100 రోజుల్లో మాకు ఓట్లేస్తే మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే డిసెంబర్ 9న సోనియా గాంధీ గారి జన్మదినం రోజు మేము రైతుల రుణాలు మాఫీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చి 6 గ్యారంటీల పేరుతో 100 రోజులు అమలు చేస్తామని చెప్పి సోనియా గాంధీ గారు స్వయంగా సంతకం చేసినటువంటి ఉత్తరాలు ఇంటింటికి పంపిణీ చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఆ హామీలు అమలు చేయకుండా ఈరోజు ఆయన మాట్లాడుతున్నారు. కిషన్ రెడ్డి గారు రాజీనామా చేయాలి, మీరు రాజీనామా చేయాలి. నేనేం హామీ ఇచ్చి వెనుకాడుకు వేయలే, రాష్ట్రానికి ఏ రకమైనటువంటి హామీ ఇచ్చి నేను వెనుకాడుకు వేయలేదు. మీరు హామీ ఇచ్చి 100 రోజులు అమలు చేయనందుకు 100 రోజులప్పుడే మీరు రాజీనామా చేయాలి. రేవంత్ రెడ్డి గారు మీరు మాకు చెప్తారండి. నేను బానిసనట, నేను ఎక్కడ ఎవరికి బానిసని కాదు, నేను ఎవరికి బానిసని కాదు. నేను మరి ఈరోజు మనవి చేస్తా ఉన్నాను, ఆయన అనేక రకాలుగా ప్రజలకు హామీ ఇచ్చి అమలు చేయకుండా ఈరోజు ఆయన మరి ఈరోజు నా మీద లేనిపోరు ఆరోపణలు చేయడము చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా మరి నీతి ఆయోగ్ను బహిష్కరిస్తామంటారు. ఎవరి ప్రయోజనాల కోసం బహిష్కరిస్తున్నారు? మీరు బహిష్కరించినంత మాత్రాన రాష్ట్ర ప్రయోజనాలు ఏమైనా మేలు జరుగుతాయా? గతంలో కేసీఆర్ బహిష్కరించాడు, మరి ఆయన పరిస్థితి ఏందో ఈరోజు తెలుసుకోవచ్చు. మీరు బహిష్కరిస్తే కూడా తెలంగాణ ప్రజలు తప్పకుండా మిమ్మల్ని బహిష్కరించేటువంటి సమయం ఎంతో దూరంలో లేదనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇంకొక మాట అన్నాడు రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ కూడా కలిసి రావాలి, కలిసి ఢిల్లీలో దీక్ష చేస్తాం, చచ్చుడో తెలంగాణకు నిధులు తెచ్చుడో అని మరి పిలుపునివ్వడం జరిగింది. మరి అది ఇద్దరు కలిసి ఏం చేస్తారో నిర్ణయించుకోవాల్సిందిగా నేను వారిద్దరికి మనవి చేస్తాను. అంతేకాకుండా రీబడ్జెట్ ప్రవేశపెట్టాలట. తెలంగాణ అసెంబ్లీ మరి ఈ రకంగా తీర్మానం చేయడం అనేటువంటిది చాలా దురదృష్టకరము. మరి ఈ రకంగా ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా, రెచ్చగొట్టే విధంగా, తన అసమర్థత నుంచి దారి మళ్లించుకునే విధంగా ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా మరి ఈరోజు ఈ ప్రభుత్వము మరి అనేక రకాలుగా మూసీ ప్రక్షాళన కోసం, ఎవరైనా మూసీ ప్రక్షాళన కోసము కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తామని చెప్పిందా? అది మీ రాష్ట్ర ప్రభుత్వ పథకం. 1,50,000 కోట్ల రూపాయలతో మూసీ ప్రక్షాళన చేస్తే చాలా గొప్ప విషయం, చేయండి, లాభం జరుగుతుంది హైదరాబాద్ నగరానికి. కానీ అది రాష్ట్ర ప్రభుత్వ పథకం. ఈరోజు అంటాడు పాలమూరు ఎత్తిపోతల పథకం. మీరు పోలవరం పెట్టారు కదా, పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు జాతీయ ప్రాజెక్టు చేయలేదని అడుగుతున్నాడు. మరి అప్పుడున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కదా. బైఫర్కేషన్ యాక్ట్లో రాష్ట్ర విభజన చట్టంలో పోలవరం పెట్టినప్పుడు ఈ యొక్క పాలమూరు ఎత్తిపోతల పథకము మరి లేకపోతే కాళేశ్వరం చేవెళ్ళ పథకం ఎందుకు పెట్టలేదని అడుగుతా ఉన్నాను. ఆ రోజు మీకు మనసులు రాలేదా, చెయ్యి రాలేదా మీ ప్రభుత్వం ఉన్నప్పుడు? ఆ రోజు మీరు పెట్టలేదు, ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఏ రకంగా జాతీయ ప్రాజెక్టు చేయగలుగుతామో మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు బాధ్యతారహితంగా మాట్లాడుతూ ఉన్నాడు, ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తూ ఉన్నాడని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు చాలా విషయాలు, కోచ్ ఫ్యాక్టరీ విషయంలో కావచ్చు, గిరిజన విశ్వవిద్యాలయం విషయంలో కావచ్చు, ఆయన వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు. ఎన్టీపీసీ పవర్ ప్రాజెక్టు విషయంలో వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు. అన్నీ పూర్తి అయిపోయినాయి, కనీసం ఆయనకు తెలియదు. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండడం, అధికారంలోకి వచ్చిన తర్వాతనన్నా తెలుసుకుంటే ఏవేవి పూర్తి అయినాయి, ఏ మేరకు వచ్చినాయి, ఎక్కడ లొసుగులు ఉన్నాయి. ఈరోజు ట్రైబల్ యూనివర్సిటీ ఇంకా 150 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ఈ యొక్క యూనివర్సిటీకి హ్యాండ్ ఓవర్ చేయాలి. అయినప్పటికీ మేము ఈ సంవత్సరమే తాత్కాలికమైనటువంటి క్యాంపస్ ప్రారంభించి తరగతి గదులు కూడా ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాం అనే విషయాన్ని నేను స్వయంగా
తెలంగాణ మంత్రితో కలిసి ఆ యొక్క తాత్కాలికమైనటువంటి ట్రైబల్ యూనివర్సిటీ క్యాంపస్ను కూడా ప్రారంభించిన విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అంతేకాకుండా వారు ఏం రాశారు, కోచ్ ఫ్యాక్టరీ విషయంలో వి విల్ ఎగ్జామిన్ ది ఫీజిబిలిటీ అని రాశారు. కానీ మీరు ఫీజిబిలిటీ అని రాశారు, దాన్ని మేము ఇంప్లిమెంట్ చేశాము. ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి దానికి భూమి పూజ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు తెలంగాణలో చేపట్టేటువంటి మూసీ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఏ రకంగా ఉంటుందని ఈరోజు తెలంగాణ పదమే లేదు. తెలంగాణ పదమే బహిష్కరించారు. మధ్యప్రదేశ్ పదం ఉందా, రాజస్థాన్ పదం ఉందా, లేక హర్యానా పదం ఉందా, మేము అధికారంలో ఉన్నటువంటి పుదుచ్చేరి పదం ఉందా, మేము అధికారంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల పదాలు లేవు కదా అక్కడ. ఈరోజు ఎందుకు ఈ రకంగా రెచ్చగొట్టే విధానం అవలంబిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. అంతేకాకుండా తెలంగాణకి ఏం కావాలో బీజేపీకి తెలుసు, అది తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు. మీ చేతికి డబ్బులు ఇస్తే గతంలో ఉన్నటువంటి పార్టీ కానీ ఇప్పుడు ఉన్నటువంటి పార్టీ కానీ దేశంలో అనేకమైనటువంటి ఇంక్లూడింగ్ బీజేపీ అధికారం ఉన్నటువంటి పార్టీలు కానీ నిధులు దారి మళ్లిస్తున్నారనే దృష్టితోటే అనేక పథకాలను ఒక పేదవాడి ఇంట్లో టాయిలెట్ కట్టి నుంచి మొదలు పెడితే, ఒక పేదవాడికి ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమం మొదలు పెడితే, ఒక పేదవాడికి ఈరోజు గ్యాస్ కనెక్షన్ ఇచ్చేట్టు మొదలు పెడితే, ఒక పేదవాడికి తినడానికి కావాల్సినటువంటి బియ్యం ఇచ్చేటువంటి పథకం మొదలు పెడితే, ఒక పేదవాడికి వైద్యం అందించేటువంటి కార్యక్రమం మొదలు పెడితే, ఒక పేదవాడికి ఈరోజు విద్యా సౌకర్యం కల్పించేటువంటి పథకం నుంచి మొదలు పెడితే అన్ని నేరుగా రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కేంద్రం కూడా నేరుగా మంజూరు చేస్తున్న విషయాన్ని, నేరుగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి విషయం, ప్రధానమంత్రి సడక్ యోజన కావచ్చు, జాతీయ రహదారులు కావచ్చు, గ్రామ పంచాయతీల భవనాల నిర్మాణం కావచ్చు, గ్రామ పంచాయతీల ఇంటర్నల్ సిమెంట్ రోడ్ కావచ్చు, గ్రామ పంచాయతీలకు కంపినటువంటి పారిశుద్ధ్య కార్మికుల జీతాలు కావచ్చు, గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి విద్యుత్ స్తంభాలకు సంబంధించి ఏర్పాటు కావచ్చు, ఆ విద్యుత్ సంబంధించినటువంటి స్ట్రీట్ లైట్ల యొక్క ఖర్చు కావచ్చు, ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తూ ఉంది. కోట్లాది మంది ప్రజలకు మనరేగా కింద ఉపాధి కల్పిస్తూ ఉంది నేరుగా కేంద్ర ప్రభుత్వం. ఇదంతా నాకు సంబంధం లేదు అనే విధంగా వ్యవహరించడం ఏదైతే ఉన్నదో ఇది ఇర్రెస్పాన్సిబిలిటీ అనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అంతేకాదు నాకు ఆయన తెలంగాణ గురించి చెప్తా ఉన్నాడు. నేను పదవిలో ఉండాలో వద్దో నా సికింద్రాబాద్ ప్రజలు నిర్ణయిస్తారు. ఇక్కడ మంత్రి కాలేదు. నేను అవసరాల కోసం పార్టీ మార్చే బాపత్ కాదు. నేను పార్టీలో చేరింది పట్టుకున్నది మొట్టమొదటి జెండా కమలం పువ్వు జెండా, బీజేపీ జెండా. నా చివరి శ్వాస వరకు కూడా అదే జెండా పట్టుకుంటా. నేను అధికారం కోసమో పదవుల కోసమో నేను కూడా పార్టీ మారను. నాకు ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదనే విషయాన్ని సందర్భంగా మనవి చేస్తున్నాను. కుర్చీ బచావ్ అనేది మీ పార్టీ నినాదం. డబ్బులు ఇచ్చి సీట్లు కొనుక్కునేటువంటి సాంప్రదాయం కాంగ్రెస్ పార్టీలో అనేక సంవత్సరాలు కొనసాగిన విషయం. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి మార్చడం కోసం మతకళాలు రెచ్చగొట్టినటువంటి అలవాటు బాపతు కాంగ్రెస్ పార్టీ మన హైదరాబాద్లోని. అటువంటి పార్టీకి నినాదాలు మాకు అవసరం లేదు. ఈరోజు మనవి చేస్తా ఉన్నాను, నేను బానిసనట. నేను ఎవరికి బానిసని కాదు. నా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రజలకు బానిసను, తెలంగాణ ప్రజలకు బానిసను, నా పార్టీకి బానిసను, నా పార్టీ సిద్ధాంతానికి బానిసను, నా దేశానికి బానిసను. నేను ఎవరికి బానిసను కాదు. మీలాగా సోనియా కుటుంబానికి బానిసను కాదు. నేను పదవుల కోసం అవసరాల కోసం పార్టీలు మారను. నేను రాజకీయాలకు వచ్చినప్పుడు ఏ జెండా పట్టుకున్నానో నేను చివరి శ్వాస వరకు కూడా అదే జెండా పట్టుకొని నేను ప్రాణాలు వదులుతా తప్ప నా పార్టీని మారను. నేను ఎవరికి బానిసను కాని విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను. బీజేపీ జెండాతో చేస్తాను తప్ప పదవుల కోసం పాకులాడిన విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు ముఖ్యమంత్రి గారు లేకపోతే కాంగ్రెస్ పార్టీ వివరించిన తీరు తెలంగాణ ప్రజలు కూడా అందరూ గ్రహించాలి. ఆయన వచ్చి 8 నెలలైంది, ఇంతవరకు ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని మాట్లాడు. ఇంతవరకు ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేదు, పెంచుతానన్నటువంటి ఒక పెన్షన్ యొక్క డబ్బులు పెంచలేదు.
ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తారాయన. ఈరోజు రైతుల రుణమాఫీ అరకొరగా చేసి తూతూ మంత్రం అనిపించుకున్నాడు తప్ప అది ఎక్కడ కూడా జరగలేదనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాదు ఈరోజు రాష్ట్రంలో మరి ఆయన అనేక రకాల హామీలు ఇవ్వడం జరిగింది. మహిళలకు సంబంధించినటువంటి 2,500 రూపాయలు, నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు, 18 సంవత్సరాలు ఉన్నటువంటి విద్యార్థులకు ఎలక్ట్రికల్ స్క్రూటీ, ఎన్ని హామీలు ఇచ్చారు, ఏమి చేశారు మీరు 8 నెలలుగా? మీరు ఏమి చేయలేదు కాదు. ఈరోజు బడ్జెట్ రాగానే కేంద్ర ప్రభుత్వం అది ఇవ్వలేదని మన అసెంబ్లీ మొత్తం దుర్వినియోగం చేసి రోజంతా కేంద్ర ప్రభుత్వం మీద నిప్పులు పోసి ఢిల్లీలో ధర్నా చేస్తానని చెప్పడానికి మీకు నోరెట్లా వస్తూ ఉంది? మాట్లాడడానికి నోరెట్లా వస్తూ ఉంది? ఈరోజు కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలు గ్రహించాల్సిన అవసరం ఉంది. వచ్చింది 8 నెలలైంది. 8 నెలల్లో ఏ ఒక్క పని చేయలేదు. చేయకుండా ఈరోజు నేను ఢిల్లీకి వెళ్ళాను, 3 సార్లు వెళ్ళాను, వెళ్ళగానే చెక్కులు రాసిస్తారు ఆయనకు. ఇదా సాంప్రదాయము? ఎక్కడ ఉందా అది? ఇవన్నీ ఇస్తున్నాయని కూడా ఈరోజు తెలంగాణకు రావాలని చెప్పినటువంటి అంశాలు. కాబట్టి ఇది మంచి సాంప్రదాయం కాదు. ఈ రకంగా వివరించడం అనేటువంటిది మరి ఈరోజు మంచి విధానం కాదనే విషయాన్ని నేను ఈ సందర్భంగా చేస్తున్నాను. వాళ్ళు దీక్ష చేసుకున్నంత మాత్రాన మరి ఈరోజు తెలంగాణకి ఏం మేలు జరగదు. ప్రజాస్వామ్య పద్ధతిలో రావాలా, అడగాల, తప్పులేదు. మేము కూడా సహకరిస్తున్నాను. నేను గత 5 సంవత్సరాలుగా కేంద్ర మంత్రి అయినప్పుడు అనేక రకాలుగా అనేక కార్యక్రమాల విషయంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి సైనిక్ స్కూల్ గురించి మాట్లాడాడు. సైనిక్ స్కూలు 2016లో శాంక్షన్ చేశాం. కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నది. ఎందుకు అమలు చేయలేదో ఆ పథకాల కాగితాలను బయట పెట్టాల్సిందే డిమాండ్ చేస్తా ఉన్నాం. సైనిక్ స్కూల్ తెలంగాణలో రాకపోవడానికి కారణము కేంద్ర ప్రభుత్వమా రాష్ట్ర ప్రభుత్వమా రేవంత్ రెడ్డి చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది ఈ రకంగా బురద జల్లడం మంచిది కాదు. మీరు చెప్పినటువంటి అన్ని అంశాలకు ఈరోజు బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడు. నేను పదే చెప్తా ఉన్నాను. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఈరోజు నేను మైనింగ్ మినిస్టర్ను. అక్కడ ఉండేటువంటి ఏదైతే ఐరన్ ఓర్ ఉంటుందో అది నాణ్యమైనటువంటి ఐరన్ ఓర్ కాదు, స్టీల్ ఉత్పత్తికి సరిపోదు. ఒకవేళ అక్కడ తయారు చేసినటువంటి స్టీల్ తయారు చేస్తే చాలా ఖర్చు అవుతుంది. మార్కెట్లో ఎవరు కొంటారని అడుగుతా ఉన్నాను. వేరే ఇతర పరిశ్రమలు నాణ్యంగా స్టీల్ తయారు చేస్తే అది మార్కెట్లోకి వస్తే కొనాలి కదా ఎవరైనా, ఎవరు కొంటారు? ఈరోజు మనం ప్రాగా టూల్స్ మూతపడ్డది, ఆల్వెన్ కంపెనీ మూతపడ్డది, ఆల్వెన్ వ్యాచ్ ఫ్యాక్టరీ మూతపడ్డది, మరి హెచ్ఎంటీ బేరింగ్స్ మూతపడ్డది, ఐడిపిఎల్ మూతపడ్డది. కొన్ని వందల పబ్లిక్ సెక్టార్ కంపెనీలు మూతపడుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు అది నష్టపోతుందని తెలిసి పేద ప్రజలు పన్నుల రూపంలో కట్టినటువంటి డబ్బును ఏ రకంగా ఆ డబ్బు వృధా అవుతుందని అర్థం చేసుకోవాల్సిన కోరుతాను. తెలిసి ఈ కంపెనీ మూతపడుతుంది, ఇది ఫీజిబిలిటీ కాదని తెలిసిన తర్వాత పరిశ్రమ పెట్టడము అది ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ప్రజాప్రతినిధి కావచ్చు, న్యాయం కాదు. అది ప్రజల డబ్బు. రేపు ఇంతకుముందు ఆయన చెప్పాడు, నరేంద్ర మోడీ గారు ఇంటి నుంచి ఇస్తున్నా. నరేంద్ర మోడీ గారికి వెనుక ముందు ఏం లేదు. ఆయనకు భూముల వ్యాపారం ఏం చేయడు, ఆయన ప్లాట్ల బిజినెస్ చేయడు, ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడు. ఆయన దగ్గర ఏం లేదు. కరెక్ట్, మీ దగ్గర ఉండొచ్చు, ఆయన దగ్గర ఏమి లేదు. కానీ ఈరోజు మరి ఈ యొక్క బయ్యారంలో స్టీల్ పరిశ్రమ పెడితే ఎవరికి నష్టము? నీకు నష్టము, నాకు నష్టము, ప్రజలకు నష్టం. ఎందుకంటే అది మరి 2018లో రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ చెప్పాడు కదా, నేనే పెట్టుకుంటా కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండాని 2018లో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ప్రచారం చేశారు. మరి ఎందుకు పెట్టలేదు ఆయన? అడిగిన ఎప్పుడన్నా కేసీఆర్ను ఎందుకు పెట్టలేదు? ఈరోజు బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడుతున్నాం. ఇవన్నీ ఎవరు పెట్టిన కాగితంలో మేము ఇచ్చినటువంటి హామీలా? ఏదైనా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం హామీ ఇచ్చి ఒక్కదాని మీద వెనుక జరిగిందా చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. మేము ఏ రకమైనటువంటి హామీలు ఇవ్వలేదు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది, అమలు కానటువంటివి ఈరోజు హామీలు ఇచ్చింది. కాబట్టే ఈరోజు ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ మేము అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. 3 కమిటీలు వేశాము బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో. 3 కమిటీలు కూడా వెళ్ళి ఎక్స్ప్లోరేషన్ చేసిన తర్వాత అక్కడ వచ్చినటువంటి రిజల్ట్ ఆధారంగా అది ఫీజిబిలిటీ కాదనే విషయము చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తరం రాయడం జరిగింది. ఆ రోజు ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాయడం జరిగింది. ఆ లెటర్ వచ్చిన తర్వాత మేమే చేస్తాం, నష్టపోయినా పర్లేదు మేమే చేస్తామంటే చేయలేదు ఎందుకు మరి అడుగుతా ఉన్నాం. ఇప్పటికి 7 సంవత్సరాలు కావస్తుంది కదా.
6-7 సంవత్సరాలు ఎందుకు చేయలేదు మరి? కాబట్టి మాటలు మాట్లాడడం ఈజీ, విమర్శించడం ఈజీ. వచ్చి 8 నెలలు కాలేదు మీరు ముఖ్యమంత్రి అయ్యి ఈ రకంగా మాట్లాడము, ఈ రకంగా ప్రజల్ని రెచ్చగొట్టడము, ఈ రకంగా మీరు ఇంత తొందరగా వైఫల్యం చెందుతారని మేము అనుకోలే. మీరు ఈ రకంగా మాట్లాడుతున్నారంటే మీరు వైఫల్యం చెందినట్టే, మీ బాధ్యతల నుంచి మీరు తప్పించుకున్నట్లే, మీ చేతగాని తనాన్ని బయట పెట్టుకున్నట్లే. కాబట్టి నేను మనవి చేస్తా ఉన్నాను, ఖచ్చితంగా తెలంగాణ అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ కట్టుబడింది. రేవంత్ రెడ్డి కోసమో కేసీఆర్ కోసమో మేము తెలంగాణకు అభివృద్ధి చేయము. తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ యొక్క అమరవీరులు ఏదైతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి చేశారో ఆ 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల కోసం కట్టుబడి ఉండి పనిచేస్తాం. అన్ని రకాలుగా ఏ విషయమైనా ఫీజిబిలిటీ ఉంటే, ఇవ్వడానికి అవకాశం ఉంటే తప్పకుండా తెలంగాణకు ప్రతి న్యాయ పైస నుంచి ఖర్చు పెడతామనే విషయాన్ని సందర్భంగా మనిస్తుంది. ఆయన అన్నాడు యూపీకి అంత ఖర్చు పెడుతున్నారు, బీహార్కి అంత ఖర్చు పెడుతున్నారు. మరి హైదరాబాద్లో ఎంత రెవెన్యూ వస్తుంది? మరి బయటి జిల్లాలో ఒక మండలానికి ఎందుకు ఖర్చు పెడతాం? హైదరాబాద్ ప్రజలు ఏదైతే ప్రశ్నిస్తే, హైదరాబాద్ ప్రజలు కూడా మా దగ్గర వస్తున్నటువంటి ఆదాయము రూరల్ ప్రాంతాల్లో ఎట్లా ఖర్చు పెడుతున్నాయో ప్రశ్నిస్తే దానికి జవాబు ఉందా? ఇది అర్థం కానంటు ప్రశ్న. ఈరోజు చెప్పాడు ఆయన, అప్పుడు ఆ ముఖ్యమంత్రి ఉన్నప్పుడేమో ఆయన గజ్వేల్ డెవలప్మెంట్ అథారిటీ ఆయన పెట్టుకున్నాడు. ఈయన ముఖ్యమంత్రి కాగానే కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ ఈయన పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టలే? పక్కలో ఉన్నటువంటి నాగర్ కర్నూలు డెవలప్మెంట్ అథారిటీ ఎందుకు పెట్టలే? పక్కనే ఉన్నటువంటి మరి గద్వాల డెవలప్మెంట్ అథారిటీ ఎందుకు పెట్టలే? పక్కనే ఉన్నటువంటి మక్తల్ డెవలప్మెంట్ అథారిటీ ఎందుకు పెట్టలే? మరి మీరు గజ్వేల్ డెవలప్మెంట్ అథారిటీ మీరు ఎందుకు పెట్టుకున్నారు? మీరు చేస్తేనే మంచిది. మీరు సింగరేణి డబ్బులు తీసుకొచ్చి సిద్దిపేటలో ఖర్చు పెట్టుకోవచ్చు, సిఎస్ఆర్ ఫండ్స్. టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు అది మంచిది. కాబట్టి ఎక్కడైనా పేదవాళ్ళ దేశంలో, ఈ దేశం వికసిత్ భారత్గా కావాలంటే, సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి నినాదం రావాలంటే పేదవాడు ఎవరైనా ఉంటే చేయుతను అందించాల్సినటువంటి బాధ్యత అన్ని ప్రభుత్వాలకు ఉంటుంది. ఆదిలాబాద్లో ఉన్న గిరిజన ప్రజలు కావచ్చు, హైదరాబాద్ ఉన్నటువంటి పేద ప్రజలు కావచ్చు, అందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారు కూడా ఉంటుంది. నేను కాదన్నాను. కాబట్టి అయినంత మాత్రాన ఇక్కడ వాళ్ళు అక్కడ ఖర్చు పెట్టుకుని హైదరాబాద్ ఎవరైనా ప్రశ్నిస్తే, హైదరాబాద్ ఎమ్మెల్యే ప్రశ్నిస్తే అది మంచిది కాదు. హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నటువంటి 70% హైదరాబాద్ నుంచే వస్తుంది, మిగతా జిల్లాలకు ఎట్లా ఖర్చు పెడతారంటే అది మంచి మాట కాదు. ఇప్పుడు కూడా ఆ రకంగా ఎవరు మాట్లాడకూడదు. కాబట్టి ఈరోజు కూడా ఆయన లెక్కలు చెప్పి నాకైతే తెలియదు, ఆయన లెక్క అయితే చెప్పిండు. ఇప్పుడు టీవీలో విన్నాను, అసెంబ్లీలో విన్నాను. ఆయన మాట్లాడుతున్నాడు యూపీలో ఇంత ఖర్చు అయితే ఇంత వస్తే ఇంత ఇచ్చారు, ఇక్కడ వస్తే ఇంత ఇవ్వలేదు. నేను చెప్పాను 10 లక్షల కోట్ల రూపాయలు ప్రతి న్యాయ పైసా లెక్క నేను చెప్తాను ముఖ్యమంత్రి గారికి. కాబట్టి మీరు కొత్తగా ముఖ్యమంత్రి అయ్యారు, సంయమనంతో ఉండాలి. 1కి 2 సార్లు అడగాలి. మీరు వచ్చిన తర్వాత మొదటి బడ్జెట్ ఇది. ఈ ఒక సంవత్సరంతో ఈ ప్రభుత్వం బడ్జెట్ పూర్తి కాదు, 5 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి ఏ కార్యక్రమం అయినా కూడా ఈరోజు మేము అనేక రకాలుగా మేము హామీ ఇవ్వనటువంటి అనేక రకాల కొత్త పథకాలు కూడా తెలంగాణలో తీసుకొచ్చాము. అది బయ్యారం, మన రామగుండంలో యూరియా పరిశ్రమ కావచ్చు, అనేక రకాలుగా ఉన్నాయి. కాబట్టి మీ సమయం దృష్టి పెట్టుకుని ఇంకా ఎక్కువసేపు మాట్లాడడం కూడా మంచిది కాదు. కాబట్టి తప్పకుండా రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కట్టుబడి ఉండి పనిచేస్తాము. తెలంగాణ ప్రజలకు మేము రుణపడి ఉన్నాము. మొదటిసారిగా మాకు ఆల్మోస్ట్ 36% ఓట్లు ప్రజలు తెలంగాణకు వేశారు. అందుకే ఈరోజు కుట్ర 8 సీట్లు గెలిచినందుకు, 36% ఓట్లు వచ్చినందుకు మా మీద కక్ష కట్టి టీఆర్ఎస్ పార్టీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి ఈరోజు చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి కలిసి ఉద్యమం చేద్దామని ఇద్దరము అని ఢిల్లీ పిలిపివ్వడం దీని అర్థమవుతుంది. ఎందుకు అమరావతికి మేము డబ్బులు ఇస్తే ఎందుకు ఇంత కడుపుమంట అని అడుగుతా ఉన్నాం. ఒక రాష్ట్రము రాజధాని లేకుండా ఉన్నటువంటి రాష్ట్రానికి డబ్బులు ఇస్తే అది నాకు దగ్గర ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మొన్న ఎలక్షన్స్లో పోయి, పార్లమెంట్ ఎలక్షన్స్లో విజయవాడలో ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయాలి, కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయడం లేదన్నారు. మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో అన్నాడు, వీడియో ఉంది నా ఫోన్ తీసుకొని, మొన్ననే అన్నాడు న్యాయం చేయడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తే ఆ రాష్ట్రానికి ఎందుకు ఇవ్వలేదు? అదే బాధ అంతా అదే. ఈ రాష్ట్రానికి ఎందుకు ఇస్తే అక్కడ లేదు, చట్టంలో లేదు. ఈ రాష్ట్రానికి వేయాలని బైఫర్కేషన్ యాక్ట్ ఉన్నది, తప్పకుండా చేస్తున్నాం.
కాబట్టి వీళ్ళ మాట అంతా అక్కడే మాట. ఆ రాష్ట్రానికి ఇచ్చారు, మాకెందుకు ఇవ్వలేదంటే మీ రాష్ట్రం కూడా చాలా ఇచ్చాము. అక్కడ యూరియా పరిశ్రమ ఇక్కడ పెట్టాం, తెలంగాణ అక్కడ పెట్టలేదు కదా, అక్కడ పెట్టలేదు, ఇక్కడ పెట్టాము. అది ఏదైనా సరే రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. అది కేంద్రం బడ్జెట్ రేవంత్ రెడ్డి చెప్తారు, పక్క రాష్ట్రానికి కేటాయించారు కానీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమంటారు, పక్క రాష్ట్రానికి బడ్జెట్ కేటాయించిన దానికి పక్క రాష్ట్ర తెలంగాణ సీఎం ఆయనే బాధపడుతున్నాడు కదా. ఇదంతా వచ్చింది అక్కడనే కదా ఇది ఇష్యూ. వాళ్ళకి ఇచ్చారు, మాకు ఇది చేయలేదు. ఇవ్వాలని ఇలా పట్టి అడిగింది, మేము కొత్తగా చెప్పలే, వీళ్ళే అడిగారు ఇన్ని రోజులు. ఈరోజు ఇచ్చిన తర్వాత ఈ రకంగా మాట మారుస్తున్నారు. ఇదో ప్రతి ఒక్కటి కేసీఆర్ ఆంధ్ర రాష్ట్ర ఏదైతే అభివృద్ధి కోసం నిధులు ఇవ్వాలని కేసీఆర్ అన్నాడు, కేటీఆర్ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం నిధులు ఇవ్వాలన్నాడు, అదేవిధంగా రాహుల్ గాంధీ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం నిధులు ఇవ్వన్నాడు. ఈరోజు ఇస్తేనేమో మా రాష్ట్రం పేరు లేదు, ఆంధ్ర రాష్ట్రం పేరుంది. నేను ఇప్పుడు అడుగుతున్నాను రేవంత్ రెడ్డి గారికి, రేపు బడ్జెట్ పెట్టబోతున్నారు 25 తేదీ, ఆ 33 జిల్లాల పేర్లు తీసుకొని 33 జిల్లాలకు ప్రత్యేకంగా ప్రాజెక్టు ఇస్తాడా చెప్పాలి. 33 జిల్లాలు ఉన్నాయి కదా, 33 జిల్లాలకు 33 రకాల విడివిడి ప్రాజెక్టులు, స్పెషల్ ప్రాజెక్టులు ఇవ్వండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ దేశంలో కూడా అనేక రాష్ట్రాలు ఉన్నాయి, అనేక రాష్ట్రాలకు సంబంధించి విడివిడి ప్రాజెక్టులు ఏ ప్రభుత్వం ఇవ్వదు. ఎక్కడ కూడా దేశంలో మనం అనేక బడ్జెట్లు చూసాం, ఎక్కడ కూడా ఇవ్వదు విడివిడిగా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒక స్పెషల్ పరిస్థితి కింద మన గత అనేక చర్చ జరుగుతుంది కాబట్టి కొంత నిధులు ఇచ్చారు. దానికి ఈరోజు మా పేరు ఎందుకు లేదు, మా పేరు ఎందుకు బహిష్కరించారు, మా పేరు చెప్పడానికే ఈరోజు రేపు కూడా బడ్జెట్లో అడుగుతాం, తప్పకుండా అడుగుతాం. ఆదిలాబాద్లో ఉన్నటువంటి సిర్పూర్ కాజనర్కి ఎంత ఇస్తావు, భూపాలపల్లికి ఎంత ఇస్తావు కాదు, స్పెషల్ ప్రాజెక్ట్ ఇవ్వాలి. అందరికి ఇచ్చినట్టు తెలంగాణకి ఇచ్చాం ఇప్పుడు. కాబట్టి ఆయన కూడా ప్రతి 3 జిల్లాలు, కాబట్టి ఇది మంచి పద్ధతి కాదనే విషయాన్ని మనం సెలవు తీసుకుంటున్నాం. ఇప్పటిదాకా చెప్పినా కదా, నేను చెప్పినా కదా ఇప్పటిదాకా చెప్పాము. నేను ఇప్పటిదాకా ఇవన్నీ స్కీమ్స్ చెప్పాను, నేను చాలా స్కీమ్స్ చెప్పాను, నేను నేరుగా ఇచ్చేటివి. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఎంత ఇస్తాము కూడా చెప్పాము. సుమారు 7 నుంచి 8 లక్షల కోట్ల రూపాయలు రుణం కూడా ఇచ్చాము తెలంగాణ. 7 to 8 lakh crore రూపీస్ తెలంగాణకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ, రూరల్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్ కానీ, నాబార్డు కానీ, లేకపోతే బ్యాంక్స్ కానీ ఇవన్నీ కూడా నిధులు ఇచ్చింది. అవంతా కూడా ఫ్రీగా ఇవ్వలేదు, అప్పులు కట్టుకుంటారు, కానీ ఇచ్చినాం. దేశంలోని అన్ని రాష్ట్రాలకి కేంద్ర పన్నుల వాటా నుంచి రాష్ట్రానికి ఇస్తారు. కేంద్ర పథకాలు కేంద్ర ప్రాయోజిత పథకాల కింద నిధులు ఇస్తారు. అదేవిధంగా అన్ని రాష్ట్రాలకి రుణాలు అప్పులు ఇస్తారు. ఆ పద్ధతిలోనే తెలంగాణ ఇచ్చారు. కానీ తెలంగాణకి ప్రత్యేకంగా ఏమి ఇచ్చారని అన్ని రాష్ట్రాలు ఇట్లాంటి ప్రత్యేకంగా ఎంతైతే డబ్బు ఉంటుందో అంత డబ్బు దుర్వినియోగం కాకుండా ఖర్చు పెట్టాలి. కేంద్ర ప్రభుత్వము ఎక్కడ కూడా ఒక న్యాయపైస దుర్వినియోగం కాకుండా, ఒక న్యాయపైస అవినీతికి పాల్పడకుండా ధర్మకర్తగా ఈరోజు దేశం కోసం, దేశ భవిష్యత్తు కోసం, భావితరాల కోసం, అనేక రకాల మౌలిక వసతుల కల్పన కోసం ఖర్చు పెడతా ఉంది. విద్యం విషయంలో కావచ్చు, వైద్యం విషయంలో కావచ్చు, పేద ప్రజల సంక్షేమం విషయంలో కావచ్చు, పేదవాడి ఆకలి తీర్చడం కోసం కావచ్చు, పేదవాడికి ఇళ్ల నిర్మాణం కోసం కావచ్చు, గ్రామాల ప్రాంతాలకు రోడ్ల విషయం కావచ్చు, జాతీయ రహదారుల కోసం కావచ్చు, అన్ని రకాలుగా ఖర్చు పెడుతుంది. ఎక్కడైనా దుర్వినియోగం చేసి వీళ్ళలాగా మరి కమిషన్లు తీసుకునేటువంటి ప్రభుత్వం కాదు. వివక్ష చూపుతున్నారని కేవలం తెలంగాణ నేతలే కాదు, జాతీయ స్థాయి కాంగ్రెస్ నేతలు ఇక్కడ నుంచి ఫోన్ అయిన తర్వాతనే ఎత్తుకున్నారు. ఇక్కడ నుంచే ఫోన్ అయిన తర్వాతనే రేవంత్ రెడ్డి గారు ఎత్తుకున్నారు. ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి కార్యాలయంలో చేసినటువంటి స్క్రీన్ ప్లే ఆధారంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు అక్కడ చేస్తున్నారు. చెప్తున్నా, ఇదంతా ఇక్కడంతా ఏఐసి ఆఫీస్లో నిన్న సాయంకాలము కూర్చున్న మీటింగ్ తర్వాత ఇదంతా జరుగుతూ ఉంది. ఇంకో మాట అన్నారు, రేవంత్ రెడ్డి గారు సమయంలో పాటించాలి అంటే రేవంత్ రెడ్డి గారు కేంద్రాన్ని డిమాండ్ చేయకూడదా, కేవలం అడగాల్సిందేనా? అడగాల, డిమాండ్ అనే విషయం తప్పట్టాలా. నేను వచ్చి దీక్ష చేస్తా, చచ్చుడు నిధులు తెచ్చుడు, ఏం భాష అది? ఒక ముఖ్యమంత్రి వచ్చి చచ్చుడు నిధులు తెచ్చుడు అంటాడా? ఏంది అది భాష? లేదు. అక్కడైనా ఇక్కడికి వచ్చి వస్తావు, నీకు తెలియదు. నువ్వు నిన్నది దీక్ష చేసి వాదనొద్దు కానీ మీ పార్టీకి సంబంధించిన ఎంపీ మహబూబ్నగర్ జిల్లాలో గెలిస్తే పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తాను. కేంద్ర ప్రభుత్వం ఎక్కడ చెప్పలేదు కదా, ఆమెను గెలిపిస్తే జాతీయ హోదా ఇస్తామని. మీరు కూడా ప్రజలు ఎక్కడ మేమైతే అనలేదు. ధన్యవాదాలు.